హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టేబుల్గా స్టడీగా ఉంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే 2.65 ట్రిలియన్ 2.6566 ట్రిలియన్ దగ్గర ట్రిలియన్ డాలర్స్లో ఉంది. ఇంకా కొంచెం పైకి రావాలి. నేను ఏప్రిల్ మంత్లో 3 ట్రిలియన్స్ దాటి ఇంకా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ కొంచెం మందంగానే ఉంటుంది మార్కెట్ ఇవాళ రేపు. ఎందుకంటే ఈటీఎఫ్ ట్రేడింగ్ ఉండదు కనుక, బిట్కాయిన్లో ఈటీఎఫ్ ట్రేడింగ్ ఉండదు కనుక ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మండే నుంచి ఏప్రిల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది మార్కెట్. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు బిట్కాయిన్ విషయానికి వస్తే 24 అవర్స్ హై చూస్తే నిన్న 71,400 వరకు వెళ్ళింది. లో చూస్తే $69,000 వచ్చింది. 68,500 వచ్చింది. కాన్స్టెంట్గా అక్కడే బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ $70,000 దగ్గరే ప్రీవియస్ ఆల్ టైమ్ హై $69,000 అబోవే ట్రేడ్ అవుతుంది, కానీ దాని కిందకి పట్టలేదు. అంటే ఎంత స్ట్రెంగ్తన్ అవుతుందో రోజు రోజుకి మార్కెట్ అనేది మీరు దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. బాగా పాజిటివ్గా ఉంది మార్కెట్. బిట్కాయిన్ బాగా స్ట్రెంగ్తన్ అయ్యింది. ఆల్ట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి, మెమీ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ వాచ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోవాలి. ఇప్పుడు మన బిట్కాయిన్లో ఒక మంచి న్యూస్ ఒకటి చదివాను. ఆ న్యూస్ ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. అమెరికాలో ఒక ఆయన 2012 జూలై 14, 2012లో అప్పుడు బిట్కాయిన్ $8 దగ్గర ఉన్నప్పుడు ఆయన ఒక 500 బిట్కాయిన్స్ $4,000 పెట్టుకొని హార్డ్వేర్ వ్యాలెట్లో పెట్టేసి సైలెంట్గా ఊరుకున్నాడు. కంప్లీట్గా వ్యాలెట్లో లాక్ తీసి పెట్టేశాడు. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుంటే దాని వాల్యూ ఇంచుమించు $35 మిలియన్ అయ్యింది. అంటే చూడండి ఎంత పెరిగిందో అసెట్. అతను ఇప్పుడు ట్రాన్సాక్షన్స్లోకి తీసుకొచ్చాడు ఆ కాయిన్స్. ఇట్లా చాలామంది ఉన్నారు, అలా పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకే నేను ఈ మధ్య ఒక హార్డ్వేర్ వ్యాలెట్ గురించి ఒక వీడియో చేశాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఇవాళ మనం షిబా కాయిన్ అట్లా చూస్తున్నాం. నేను ఒక టైంలో 2011లో 11లో షిబా కాయిన్ చూశాను నేను. కనుక మిమ్మల్ని అందరినీ ప్రస్తుతం మంచి హార్డ్వేర్ వ్యాలెట్స్లో పెట్టుకుని సేఫ్గా పెట్టుకోండి కాయిన్స్. ఎందుకంటే ఇది కూడా పెద్ద అసెట్ అవుద్ది. ఎవరు ఎదురు చూడలేదు. మరి వాళ్ళ బిట్కాయిన్ $73,800 వెళ్ళింది హై. ఇంకా వెళ్తుంది అంటున్నారు. ఈ హై కానీ కట్ చేసిందంటే, క్రాస్ చేసిందంటే $75,000 వెళ్తుంది. దాని తర్వాత $83,000 వెళ్తుంది. ఖచ్చితంగా పాజిటివ్గా అన్నీ పైకి వెళ్తాయి తప్ప కిందకి వచ్చేదంటూ అంత ఇదిగా కనబడట్లేదు. దీంట్లో మన ఎథీరియం చూస్తే ఎథీరియం కూడా ప్రస్తుతం 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎథీరియం ఈటీఎఫ్ అప్రూవల్ అయిపోతే 5 లక్షల పై మాటే తప్ప కిందకు వచ్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. దాని తర్వాత సొలానా మీకు ప్రతిరోజు చెప్తుంటాను. సొలానా ఆల్రెడీ మీరు చూశారు. కంఫర్టబుల్గా అబౌవ్ 17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది మన ఇండియన్ మనీలో. డాలర్స్లో
$192 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంకా పాజిటివ్గా వెళ్ళే న్యూస్ ఉంది. బాగుంది ప్లాట్ఫామ్. సోలానా ప్లాట్ఫామ్లో వచ్చిన మెమీ కాయిన్స్ అన్నీ పెరుగుతున్నాయి. అంతా పాజిటివ్గా ఉంది. టోటల్ మార్కెట్ అంతా పాజిటివ్ మోడ్లో ఉంది. ఇప్పుడు మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి లాస్ట్ 24 అవర్స్ హై చూస్తే 2675 సీరియల్ వరకు వెళ్ళింది. లో చూస్తే 2535 వరకు వచ్చింది. 2535 వరకు వచ్చింది. ప్రస్తుతం 2600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక మంచి బ్రేక్ అవ్వాలి. గ్రాడ్యువల్గా బాగా ఎట్లాగైతే బిట్ కాయిన్ కన్సాలిడేట్ చేసుకుంటుందో అలాగే మన షిబా కాయిన్ కూడా బాగా కన్సాలిడేట్ అవుతుంది. ఖచ్చితంగా ఒక మంచి పంప్ అయితే నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 1st వీక్లో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మంచి పంప్ వస్తుంది. అది మరి ఆల్ టైమ్ హై అయితే క్రాస్ చేయాలి. దాని తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏప్రిల్ మంత్లో ట్రేడింగ్ మన షిబా కాయిన్ 4000 5000 సీరియల్ దగ్గర ట్రేడ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రేడ్ అవుద్ది. ఖచ్చితంగా పాజిటివ్గా ఉంది. ఇంకా డాజ్ కాయిన్కి వచ్చేటప్పటికి డాజ్ కాయిన్ నేను బిగినింగ్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అది ప్రస్తుతం ₹17 ₹18 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఏమన్నా డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. అది $2 వరకు వెళ్తుంది అంటున్నారు. $2 అంటే ఇంచుమించు ₹150 వరకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు ఫ్యూచర్లో. ఇమ్మీడియట్గా అయితే మాత్రం ₹25-30 ట్రేడర్స్ ట్రేడింగ్ వరకు బై చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్. చూసుకొని మీకు కూడా నచ్చితే చూసుకోండి. ఇది డాజ్ కాయిన్. ఇక పోతే మిగతా ఆల్ట్ కాయిన్స్ విషయాలు కొన్ని చెప్తాను. కేడిఎం కొమండాలో కేడిఎం గురించి మంచి న్యూస్ ఉంది. అది ఆల్రెడీ చాలా మందికి చెప్పాను. ప్రస్తుతం వజీరెక్స్లో అది టాప్లో ఉంది. ఎందుకంటే వాల్యూమ్స్ విపరీతంగా హైగా ఉన్నాయి. వాల్యూమ్స్ దానికి ట్రేడింగ్ వాల్యూమ్స్ బయింగ్ సెల్లింగ్ చాలా హైగా ఉండటం వల్ల అది అంత టాప్కి వచ్చింది. దాని తర్వాత ఇంకొన్ని కాయిన్స్ ఉన్నాయి దాని తర్వాత బిట్ కాయిన్ క్యాష్, బిట్ కాయిన్ BCH అని ఉంటుంది. అదొకటి నేను ఎప్పుడు చెప్తుంటాను. BCH చూసుకోండి. బిట్ కాయిన్లో చిన్న కాయిన్ అది. నేను $300 దగ్గర ఉన్నప్పుడు చెప్పాను. ప్రస్తుతం డబుల్ అయ్యి $600 వచ్చింది. గత 48 అవర్స్లోనే ఇంచుమించు $150 పెరిగిందంటే ఎంత స్పీడ్గా ఉందో చూసుకోండి. అది $1000 దాటి పైకి వెళ్తుంది. ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. దాని తర్వాత అవాక్స్ అదొకటి చూసుకోండి. తర్వాత ట్రాన్ కూడా $5 దగ్గర ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ చూసుకోండి. లైట్ కాయిన్ కూడా చూసుకోండి. లైట్ కాయిన్. దాని తర్వాత మేకర్ ఎంఆర్కే కాయిన్, మేకర్ కాయిన్ అది కూడా చూసుకోండి. ఇవన్నీ పెరిగే కాయిన్సే. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి మీకు ఫ్యూచర్. ఊకి ఒకటి బాగా పెరుగుతుంది. అదొకటి వాచ్ చేసుకోండి. దాని తర్వాత ఫ్లాకీ ఒకటి చూసుకోండి. ఫ్లాకీ ఒకటి బాగుంది. దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ కూడా పెరుగుతుంది. అది కూడా వాచ్ చేసుకోండి. వజీరెక్స్ కాయిన్ ఒకటి పెరుగుతుంది. అది ఒకటి వాచ్ చేసుకోండి. బుక్ ఆఫ్ మెమీ కాయిన్ వచ్చి ₹1.24-25 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది ₹5 పైనే క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. దానికి బుక్ ఆఫ్ మెమీ కాయిన్ మంచి న్యూస్ ఉంది. దాంట్లో బర్నింగ్ కూడా బాగా జరుగుతుంది అంటున్నారు. కాబట్టి దాన్ని ఒకటి వాచ్ చేసుకోండి. ట్రాన్ ₹10 దగ్గర ఉంది. అది ఎప్పుడైనా సడన్గా రేజ్ అవుతుంది ట్రాన్. దాన్ని కూడా చూసుకోవచ్చు. మ్యాటిక్ ఒకటి బాగుంది. మ్యాటిక్ ప్రస్తుతం ₹86 ఉంది. కొంచెం కిందకు వచ్చిందైతే ఇవన్నీ కూడా మంచి డిప్స్ వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 5 and 8 మార్కెట్ రెడ్లో ఉన్నప్పుడు బై చేసుకోండి. ఆ టైంలో మీకు డిప్స్లో దొరుకుతాయి. దాని తర్వాత గాలా ప్రస్తుతం ₹5.60 దగ్గర ఉంది. 50 పైసల దగ్గర ఉంది. కొంచెం కిందకు వచ్చిందంటే
బయింగ్ చేసుకోండి. అది 7 రూపాయలు క్రాస్ చేస్తుందంటే 10 రూపాయల వరకు వెళ్తుంది, 10 రూపాయలు క్రాస్ చేస్తుందంటే 20 వరకు వెళ్తుంది. ఎందుకంటే ఒక టైంలో $5 వెళ్ళిన కాయిన్ గుర్తుపెట్టుకోండి, అందుకని చెప్తున్నాను. ఫ్యాంటమ్ ఒకటి చాలా బాగుంది కాయిన్, ప్రస్తుతం 83 రూపాయల దగ్గర ఉంది, 83 రూపాయల దగ్గర ఉంది. ఖచ్చితంగా మొన్న రీసెంట్గానే అది 110కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. ఖచ్చితంగా అది బై చేసుకోవచ్చు, పైకి వెళ్తుంది. బాంక్ కాయిన్ ఒకటి చూసుకోండి, క్యాంటీన్ ఆడా ఒకటి చూసుకోండి. దాని తర్వాత శాండ్ కాయిన్ ప్రస్తుతం 60 రూపాయల్లో ఉంది. ఒక టైంలో విపరీతంగా హైకి వెళ్ళిన కాయిన్, ఖచ్చితంగా పైకి వెళ్తుంది, చూసుకోండి. దాని తర్వాత ఆర్బిట్రమ్ ప్రస్తుతం 153 రూపాయల దగ్గర ఉంది. ఖచ్చితంగా అది పెరుగుద్ది. 153 రూపాయలు అంటే ఇంచుమించు $2 దగ్గర ఉంది. ఖచ్చితంగా బాగా మంచి పాజిటివ్ న్యూస్ ఉంది, బాగా పైకి వెళ్తుంది అంటున్నారు, అది చూసుకోండి. పాల్కా డాట్ 840 రూపాయల దగ్గర ఉంది. ఖచ్చితంగా పెరుగుద్ది, పైకి వెళ్తుంది, చూసుకోండి. విన్ కాయిన్ కూడా పెరగటం మొదలుపెట్టింది, మూమెంట్ వచ్చింది విన్ కాయిన్లో, కనుక విన్ కాయిన్ కూడా చూసుకోండి. లూన్సీ కూడా హోల్డ్ చేసుకునేవాళ్ళు హోల్డ్ చేయండి, అది కూడా బాగానే ఉంది ఫ్యూచర్లో. ఎందుకంటే అది కంపెనీ చేతులు మారిని, ఖచ్చితంగా అది కూడా పాజిటివ్గానే పైకి వెళ్తుంది, చూసుకోండి. తర్వాత రీఫ్ కాయిన్ ఒకటి పెరుగుతుంది, అది కూడా చూసుకోండి. ప్రస్తుతం లోలో ఉంది, 2800 0.2800లో ఉంది. ఖచ్చితంగా పెరుగుద్ది, చూసుకోండి. ఎన్కేఎన్ 14 రూపీస్ దగ్గర ఉంది, 14 రూపీస్ 15 పైసలు, 14 రూపీస్ 15 పైసల దగ్గర ఉంది. కొంచెం డిప్స్ వస్తే ఖచ్చితంగా ఎన్కేఎన్ కొనుక్కోవచ్చు. సెల్లార్ నెట్వర్క్ $2.80 ఉంది, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. డిప్స్ వచ్చినప్పుడు ఇవన్నీ బై చేసుకోండి. మంచి కాయిన్స్ ఇవన్నీ చూసుకోండి, మీరు చూసుకుని మీకు కూడా నచ్చితే బయింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా కైండ్ రిక్వెస్ట్, బాగా సబ్స్క్రైబ్ చేయండి. 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. 500 లైక్స్ బాగా రావాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.